ఇడియట్. ఇది ఇప్పుడే ఫోన్ తీసుకెళ్ళాలా? హాయ్, 1 minute. అయ్యో, ఫోన్ ఎవరికి కొట్టాలి? ఎవరో ఒక బక్రాగడ్ తీస్తాడులే. రాజేష్? ఎస్, రాజేష్ స్పీకింగ్. వీడేంటి రాజేష్ అంటే స్పీకింగ్ అంటాడు? అమ్మాయి మాట్లాడితే చాలు అడిగిందల్లా అవునంటారు. కొట్టంగాడు. రాజేష్, నేను నీలో మాట్లాడుతున్నాను. ఏంటి రాజేష్, నిన్న కలుస్తానన్నావు, కలవలేదు, ఫోన్ కూడా చేయలేదు. కోపం వచ్చిందా? నాకు కోపమా? జనరల్ గా నాకు ఎవరి మీద కోపం రాదు. నా మీద అందరి కోపం వస్తూ ఉంటుంది. అమ్మాయిల మీద అస్సలు కోపం రాదు. ప్రామిస్. ఏంటి రాజేష్, ఆ రోజు బస్ స్టాప్ లో నీ బిహేవియర్ కి కోపడ్డానని అలిగావా? కాదు, ఎంతో మంది అమ్మాయిలు కార్డ్స్ ఇచ్చాను. ఎంతో మంది అమ్మాయిల చెంపపాలు కొట్టారు. వాళ్ళలో అమ్మాయి ఎవరైతేనో ఇన్నాళ్ళకి నా కల ఫలించింది. నో నీళ్ళు, నేను అడగలేదురా. నీకు నా మీద కోపం లేదంటే చాలరా కన్నా. నిన్ను ప్రేమించాను రాజేష్. ఏం మళ్ళోసారి చెప్పమా? నీ మీద నాకు కోపం లేదు రాజేష్. చాలు నీళ్ళు, చాలు. నా జన్మ ధన్యమైపోయింది. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఒక్క సెకండ్ లో నీ ముందు వాలిపోతాను నీళ్ళు, వాలిపోతాను. నేను ఎక్కడున్నా నా మనసంతా నీ దగ్గరే ఉంది రాజేష్. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు రాజేష్. అయ్యో అయ్యో, నేను నిన్ను గుర్తించలేకపోయానే, నీ మనసు అర్థం చేసుకోలేకపోయానే. దయచేసి ఎక్కడున్నావు చెప్పు. రెక్కలు కట్టుకొని వాలిపోతాను. క్షణం ఆలస్యం అయితే చెప్పు తీసుకుని కొట్టు. వద్దు రాజేష్, ఇప్పుడు క్లాస్ ఉంది. క్లాస్ ఉంటే అమ్మా ఎక్కువ రావచ్చు బంగారం. అయినా క్లాస్ కెళ్ళి ఏం ప్రయోజనం? అసలు ఏమీ బుర్రకెక్కట్లేదు. మాట్లాడు. నిన్నేమో నా నోట్స్ అంతా రాజేష్ రాజేష్ అని నీ పేరే రాశాను తెలుసా? నిజంగా నీ మీదొట్టు. వద్దు నీళ్ళు, వద్దు. నేను ఇంతకంటే పైకి వెళ్ళలేను. నన్ను కనికరించి నువ్వు ఎక్కడున్నావు చెప్పు ప్లీజ్. ఈవినింగ్ కలుద్దాం, ఫోన్ చేస్తాను. బాయ్. సారీ బాలరాజు, రాజేష్ కి ఫోన్ చేయాల్సి వచ్చింది. హో, నీకు చెప్పనే లేదు కదా, రాజేష్ నేను ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడే తెలిసింది. యు నో రాజేష్, హీస్ వెరీ నైస్, హ్యాండ్సమ్, వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. హే, ఫ్లవర్ చాలా బాగుంది. ఎవరిచ్చారు? ఎవరిచ్చారా? నీకోసమే తెచ్చాను పిచ్చి మావ. ఎవరిస్తారు? నా లవ్ ఇచ్చింది. నీలా? అవును, నా లవ్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇంతకాలం చెప్పనే లేదు. నువ్వు మాత్రం రాజేష్ ఉన్నాడని చెప్పావేంటి? సారీ బాలు, రియలీ సారీ. ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్? లక్కీ గర్ల్ అంటే నువ్వు హైదరాబాద్ వచ్చినాక ఎంతమంది అమ్మాయిలు పరిచయం అయ్యారేంటి? పక్కింటి అమ్మాయి లావణ్య, పని మనిషి రావులమ్మ, రావులమ్మ లావణ్య, రావులమ్మ లావణ్య. రావులమ్మకి పెళ్లి అయిపోయింది, మిగిలింది ఎవరు? లావణ్య. లావణ్య, నైస్ నేమ్. ఇంతకీ లావణ్య ఏం చేస్తోంది? బీటెక్ ఎలక్ట్రానిక్స్. బీటెక్ ఎలక్ట్రానిక్స్, వావ్. మొత్తానికి ఇంజనీరింగ్ అమ్మాయిని పటాయించావు. ఎనీవేస్, కంగ్రాట్స్. కంగ్రాట్స్. అంటే నువ్వు కూడా రాజేష్ లవ్ లో పడ్డావు కదా. ఓహ్, థ్యాంక్స్. నిజంగా లావణ్య డీప్ లవా? డీప్. అయినా నువ్వు కూడా ప్రేమలో మునిగిపోయినట్టున్నావు. రాజేష్ ప్రేమలో ముంచడు, తేలుస్తాడు. వాడు నిన్ను ముంచుతాడు తెలుస్తాడో తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను ముంచేసావు. ఓకే బాలు, నాకు క్లాస్ కి టైం అయింది. ఇదిగో లావణ్య ఇచ్చిన ఫ్లవర్. బాలు, ఏ బాలు, బాలు ఆగు. ఏంటి బాలు, చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నావు? నేను చూడలేదు. నమ్మాను కానీ పద పద. ఏంటి నా బైక్ ఎక్కావు? ఏంటోయ్, నేను కూర్చుంటే లావణి ఫీల్ అవుతుందా?
నా లావణ్య అలాంటిది కాదు కానీ మీ రాజేష్ ఏమైనా ఫీల్ అవుతాడేమో చూసుకో. రాజేష్ చాలా బ్రాడ్ మైండెడ్ అమ్మా, ఫీల్ అవ్వడు. పోనీ గో గో. ఏయ్ ఏంటిది, బైక్ రైడింగ్ కాదా? గేదె మీద వెళ్తున్నట్టుంది. అదే రాజేష్ అయితేనా రాకెట్లా దూసుకుపోతాడు. దిగు. ఏంటి ఏమైంది? దిగు దిగి మీరు రాజేష్ కి ఫోన్ చేయి, వాడొచ్చి తీసుకెళ్తాడు. ఏంటి పడ్డావా? దా ఇక్కడెందుకు ఆపావు? రాజేష్ బర్త్డే వస్తోంది, గిఫ్ట్ కొనాలి. 1 minute. అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను. ఏ ఏ బాలు, ఏంటి వెతుకుతున్నావు? తప్పు. ఏం లేదు, రాజేష్ ఫోటో ఉందేమో అని. రాజేష్ ఇందులో లేడమ్మా, ఇక్కడ ఉన్నాడు. ఆహా. నువ్వు రాజేష్ కోసం నా బ్యాగ్ వెతికావంటే ఖచ్చితంగా లావణ్య ఫోటో నీ బ్యాగ్ పాకెట్ లో ఉండాలి. అబే లేదు. ఏది? లేదు. చూపించు. అరే చూపించు. అరే నన్ను చూడు. లేదన్నా, చెప్తుండే వినవేంటి? ఏయ్ నా పర్సు. ఏంటి మరి ఇంత చిన్న అమ్మాయినా నువ్వు ప్రేమించేది? అంటే అది లావణ్య చిన్నప్పుడు ఫోటో. రియలీ? చాలా క్యూట్ గా ఉంది. నేను ఈ అమ్మాయికి ముద్దు పెడితే నీకెందుకు సిగ్గు? గిఫ్ట్ ప్యాక్ చేయాలా? 1 second. ఇదేంటిది, ప్యాక్ చేయించడం మర్చిపోయావా? లేదు, నీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఎలా ఉంది? ఇచ్చేదేవడో గొట్టంగాడికి, దానికి నన్ను ఎందుకు అడగటం? బాగుంది కదా? చాలా బాగుంది. 1 minute, I'll get it back. డియర్ లవర్స్, ప్రేమ సత్యం, ప్రేమ శాశ్వతం, లవ్ ఇస్ ఫర్ ఎవర్. ఏం చేస్తున్నావు అని అడిగితే ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన వాడే నిజమైన మనిషి అన్నాడు ఒక మహా రచయిత. ప్రపంచంలో మనిషి సృష్టించిన సౌందర్యానికి ప్రేమే మూలం. డియర్ లవర్స్, లెట్ us celebrate the 11th anniversary of Lovers Association. Long live, long live, long live. Dear lovers, ఈ లవర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశాక ఇందులో చేరిన మొట్టమొదటి ప్రేమ జంటను స్టేజ్ మీదకు ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ సరోజా నాయుడు. బాలు, ఏ బాలు, ఇట్రా, రా రా. తీసుకో. వద్దు వద్దు. ఎందుకు హెసిటేట్ చేస్తున్నావు? పెట్టుకో, నువ్వు కూడా ప్రేమికుడివే కదా. డియర్ లవర్స్, మనిషి రూపం అద్దంలో చూస్తే కనిపిస్తుంది, మనసు రూపం ప్రేమలో పడితే కనిపిస్తుంది. జనరల్ గా ప్రేమలో పడితే జీవితం నాశనం అవుతుంది అంటుంటారు, కానీ అది తప్పు. ప్రేమలో పడకపోతే అసలు జీవితానికే అర్థం లేదు. నీకేం బాబు, నువ్వెన్నైనా చెప్తావు, వినడానికి గొర్రెలు దొరికారు కదా. నువ్వు చెప్పేది నిజమైతే మా అక్క కూడా కల్పన చావ్లా కావాలి మరి, కానీ ఏమైంది, కల్పనగా మిగిలిపోయింది. సో మై డియర్ లవర్స్, మీరందరూ ప్రేమలో పడండి. సారీ, ప్రేమలో పడిపోవడం అనేది జరగదు, ఎగరటమే. సో మీరందరూ ప్రేమలో ఎగరండి, ప్రేమలో గెలవండి. లాంగ్ లివ్.